ఫ్రెషర్స్ డ్రీమ్ కంపెనీలో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారా? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ ఈ బిగ్ 4 నేమ్స్ పక్కా మైండ్ లో ఉంటాయి కదా. బట్ అసలైన పిక్చర్ ఏంటో తెలుసా? లెట్స్ స్టార్ట్ విత్ ద సాలరీ. చాలా మంది అనుకుంటారు బా చాలా సాలరీ వచ్చేస్తుంది. ఆనెస్ట్లీ దీస్ జెంట్స్ ఐ పాపింగ్ ప్యాకేజ్ ఇవ్వరు. అది స్టార్ట్అప్ కల్చర్ కాదు, కానీ ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ వల్ల నెంబర్స్ ఇంచప్ అవుతున్నాయి. జనరల్ గా 4.5 to 6.5 ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ లో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ జనరల్లీ టాప్ ఎండ్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ మన ప్రీమియం కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎవరైతే ఏఐ క్లౌడ్ స్కిల్స్ తో వస్తారో వాళ్ళ ప్యాకేజెస్ బాగా పెరుగుతాయి ఉంటాయి. విప్రో అండ్ హెచ్సిఎల్ మేబీ నాట్ లోవర్ యావరేజ్ లో, బట్ వాల్యూమ్ లో చాలా మంది ఫ్రెషర్స్ ని తీసుకుంటారు. సో సాలరీ స్టార్టింగ్ పాయింట్ అయితే నియర్లీ కంపారబుల్. గ్రోత్ అండ్ ట్రాజెక్టరీ ప్రకారం చూసుకుంటే స్టార్టింగ్ సాలరీ ఓకే, కానీ మెయిన్ థింగ్ గ్రోత్. టీసీఎస్ అయితే ఇట్స్ నోన్ ఫర్ స్టడీ అండ్ ప్రెడిక్టబుల్ గ్రోత్. ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి, మన ఫౌండేషన్ బాగా బిల్డ్ అవుతుంది, ట్రైనింగ్ ఇస్ గుడ్. కానీ సమ్టైమ్స్ స్లో పేస్ ఉండొచ్చు కంపేర్ టు ఫాస్ట్ మూవింగ్ నీష్ ఫర్మ్స్. సాలరీ జంప్స్ కూడా కొంచెం మెజర్డ్ గా ఉంటాయి. ఇన్ఫోసిస్ కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది కంపేర్ టు టీసీఎస్. వాళ్ళ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్స్, ఏ అప్ స్కిల్లింగ్ స్కీమ్స్ చాలా ఉంటాయి. పర్ఫార్మెన్స్ చూపిస్తే ఫాస్ట్ ప్రమోషన్స్ అండ్ ఎక్స్పోజర్ లో న్యూ టెక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు మీ వర్త్ ప్రూవ్ చేసుకుంటే రివార్డ్ అనేది దొరకచ్చు. అండ్ అదే విప్రో అండ్ హెచ్సిఎల్ కి చూసుకున్నట్లయితే విప్రో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తుంది. సో మీకు మోడెస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఉన్న కాంప్లెక్స్ డిజిటల్ ప్రాజెక్ట్స్ మీద పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని చాలా గ్రోత్ అనేది కనిపించవచ్చు. దే ఫోకస్ హెవీలీ ఆన్ రీస్కిల్లింగ్ హైర్స్. హెచ్సిఎల్ మోడల్ కొంచెం ఫ్లెక్సిబుల్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ లాంటి స్పెషలిస్ట్ డొమైన్స్ లో వర్క్ చేసే ఛాన్సెస్ ఫ్రెషర్స్ కి ఇస్తారు. గ్రోత్ చాలా క్విక్ గా ఉంటుంది, సాలరీ స్ట్రాంగ్ గా ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్. కంపెనీ ప్రోగ్రామ్స్ మీద కాకుండా నువ్వు నీకు గ్రోత్ పాత్ ని షేప్ చేసుకోవాలి. ఒకటి క్లియర్ గా గుర్తించండి, ఇప్పుడు ఎక్స్టర్నల్ మార్కెట్ కండిషన్ టఫ్ గా ఉన్నాయి. ఆటోమేషన్ డే వల్ల రొటీన్ మాన్యువల్ వర్క్స్ జాబ్స్ డిమినిష్ అవుతున్నాయి. సింపుల్ కోడింగ్, టెస్టింగ్ జాబ్స్ పోతున్నాయి. అనలిటికల్ థింకింగ్, ఏ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఎక్స్పర్టైజ్ ఇవన్నీ కూడా మెయిన్ స్కిల్స్ అవుతున్నాయి. ఫ్రెషర్స్ కి బెటర్ ఆఫర్స్ కాదు, ఫాస్టర్ గ్రోత్ కూడా ఉంటుంది. యూ నీడ్ టు బి టీ షేప్డ్ ప్రొఫెషనల్ అనమాట. టీ షేప్డ్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ తెలియపోతే టీ షేప్ అని కామెంట్ చేయండి, దాని గురించి చెప్తా. కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ బాస్. టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లో స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మెంటర్షిప్స్ బాగా ఉంటుంది, బట్ కొంచెం హైరార్కికల్ ఫీల్ ఉండొచ్చు. అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే పైన వీళ్ళని కలవండి, వాళ్ళని కలవండి అని చెప్పేసి హైరార్కీ ఉంటుంది. విప్రో అండ్ హెచ్సిఎల్ డైనమిక్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేస్తాయి, కానీ కొంచెం డిమాండింగ్ గా, లెస్ స్ట్రక్చర్ గా ఉంటుంది. మీ పర్సనల్ వర్క్ స్టైల్ దీంతో అలైన్ అవ్వాలి. సో ఫైనల్ డెసిషన్ ఏంటంటే ప్రెస్టేజ్ అండ్ స్టేబుల్ కెరీర్ బిల్డ్ కావాలంటే టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్. షార్ప్ గ్రోత్ కర్వ్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోజర్ కావాలి అనుకుంటే విప్రో ఆర్ హెచ్సిఎల్. బాటమ్ లైన్ ఏంటి అంటే సాలరీ అండ్ గ్రోత్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు నీ పర్సనల్ కమిట్మెంట్ టు లెర్నింగ్. జస్ట్ టెక్నికల్ స్కిల్స్ కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, క్లయింట్ హ్యాండ్లింగ్, ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉన్న టాలెంట్ ని ఈ కంపెనీస్ గోల్డ్ లా చూస్తాయి. చూసింగ్ ద రైట్ కంపెనీస్ లైక్ చూసింగ్ ద రైట్ ట్రైనింగ్ గ్రౌండ్. నీకు లెగసీ కావాలా లేక టుమారో ఇన్నోవేషన్ ఫాస్ట్ గా ఉండాలా, మీరు డిసైడ్ చేసుకోవాలి. అది మీ ఇంట్రెస్ట్. కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నాకు కూడా మీరు ఏ కంపెనీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.